నమస్తే. రేపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఎంఐఎంకు సంబంధించి మరి ఎవరికి మద్దతు ఇవ్వబోతుంది మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్య చేసిండు. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నాయి అంటున్నారు. మాట్లాడదాం. మంత్రి గారు ఎట్లా చూస్తారు కిషన్ రెడ్డి వ్యాఖ్య? హైదరాబాద్లో పార్లమెంటు సభ్యుడిగా కిషన్ రెడ్డి గారు గెలిచిరు అంటేనే ఎంఐఎం సహకారంతో గెలిచిరని బయట పల్లెలలో అనుకుంటారు. వాస్తవాలు ఎంతో నాకు తెలియదు. కానీ నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, ఇవాళ మీకు స్పష్టమైన అంశం మెజారిటీ లేదని తెలిసి మీరు పోటీ చేస్తూ హిందువుల పేరు మీద ఓట్లేయమని బ్యానర్లు కడుతూ ఇండ్ల ముంగట బండి సంజయ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాంగ్రెస్ కార్పొరేటర్లు ఓటు అడుగుతున్నారంటే మీరు ఎంత అనైతికతకు దిగజారినారో అర్థమవుతా ఉన్నది. మాకు భారతీయ జనతా పార్టీ ఎంత దూరమో టీఆర్ఎస్ పార్టీ అంతకంటే ఎక్కువ దూరం. రైట్, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి దెర్ ఇస్ నో ఫ్రెండ్షిప్ అలయన్స్ పార్ట్నర్, దెర్ ఇస్ నో ఎనిమీ. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటేసే పరిస్థితి లేదు. మేము ఏమడుగుతున్నాం, ప్రజాస్వామ్యంలో ఓటేయాలా వద్దా? టీఆర్ఎస్ పార్టీ బహిష్కరించి వెళ్ళిపోయింది. అరే మీరు స్టాండ్ తీసుకొని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా, మీరు బీజేపీకి వేస్తారా ఎంఐఎంకి వేస్తారా? ఓటు నోటా కింద వేసుకుంటా, కానీ మీరు ఓటే వేయకుండా బహిష్కరించడం, మీకు బీజేపీకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ల ముందు పోటీ పెట్టి క్షేత్రస్థాయిలో కొంత బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇంటర్నల్గా వద్దు అని అంటే మీరు విడాకులు తీసుకొని మళ్ళీ ఏదో టెంపరీగా తీసుకొని తలాక్ అన్నట్టుగా పంచాయతీ చేసేటైతే కాదు కదా. అందుకే ఇలా మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ. ఇది జనరల్ ఎలక్షన్ కాదు. 112 ఓట్లు, 50 ఓట్లు ఎంఐఎంకు ఉన్నాయి, 24 ఓట్లు బీజేపీకి ఉన్నాయి, 24 ఓట్లు టీఆర్ఎస్కు ఉన్నాయి, 14 మాకున్నాయి. ఈ పరిస్థితులలో ప్రజాస్వామ్య పద్ధతిలో మా పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఒక్క మాట పొన్న గారు, ఈ అసలు పోటీ అవసరం లేనటువంటి ఎన్నిక అయినప్పటికీ బీజేపీ ఒక మైండ్ గేమ్తో పోటీ చేస్తుంది. దానికి రీజన్ ఏమైనా? మైండ్ గేమ్తో పోటీ చేస్తూ హైదరాబాద్లో రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఒక పొల్యూషన్ క్రియేట్ చేయాలి, హిందుత్వ పొల్యూషన్ క్రియేట్ చేయాలని బ్యానర్లు కట్టారు. ఏమవసరమే? ఎలక్షన్ కమిషన్ ఎట్లా సైలెన్స్ ఉంటుంది? బండి సంజయ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాంగ్రెస్ ఓటర్లారా మీరు హిందుత్వ పేరు మీద బీజేపీ కోటేయమంటుంది. బీజేపీ కోటేసి నేను ఎప్పుడైనా బీజేపీ కార్పొరేటర్ నాకు ఓటేయమని అడుగుతానా? నైతికత ఉండాలి కదా. వాళ్ళు అడుగుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఇది మొత్తం మీద మంత్రి పొన్నం ప్రభాకర్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి సో ఎన్నికలకు అటు దూరంగా ఉన్నప్పటికీ మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్ని ఓటు హక్కు వేయాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఓటు వేయడానికి వెళ్తూ ఉన్నాం, నోటా కన్నా వేస్తాం, లేదంటే మా ఇష్టం అంటూ మన పొన్నం చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఓవైపు హైదరాబాదు ఎన్నికల కోడ్ ఉన్నది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇక కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ హిందువులకు ఓట్లు వేయాలి, హిందువులారా మీరంతా మేల్కోనంటూ ఈ రకమైనటువంటి మత విద్వేషమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం, ఎన్నికల కమిషన్ కూడా దీని మీద కొంత దృష్టి పెట్టాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచినట్టే కూడా మరి ఎంఐఎం ఓట్లతోటే గెలిచినట్టు ఆయన ఇక హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ రెడ్డి రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల మీద చేసినటువంటి వ్యాఖ్యలు మనకు కొంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. పోటీలో లేనటువంటి బీజేపీ గెలవమన్నటువంటి తెలిసి ఒక మైండ్ గేమ్తోనే పోటీలో ఉంది. ఈ రకంగా రేపు రానటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికల్ని ధ్యేయంగా పెట్టుకొని ఈ రకంగా కాంట్రవర్సీకి తెరలేపుతున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది, మరి రేపటి ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.